సూర్యాపేట జిల్లా కోదాడకు వరద ముంపు పొంచి ఉంది. కోదాడ పెద్ద చెరువు అలుగు పోస్తుండటంతో కోదాడ అనంతగిరి మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండటంతో పెద్ద చెరువు దిగువన ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరుతుండటంతో రిజిస్ట్రేషన్ కార్యాలయం, షిరిడి సాయి కాలనీవాసులు భయాందోళనలో ఉన్నారు. కూచిపూడి వద్ద బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. తుమ్మెర, గొండ్రియాల వద్ద రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కవిత, నల్గొండ ఉమ్మడి జిల్లాలో 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి పలు చోట్ల చెరువులు అలుగుపోతున్నటువంటి క్రమంలోనే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అదే సమయంలో రోడ్లపై కూడా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలోనే రాకపోకలకి తీవ్ర అంతరాయం అయితే ఏర్పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ తీవ్రత కోదాడ నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఉంది. ఆ తర్వాత హుజూర్నగర్ నియోజకవర్గంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే రహదారులపై వరద నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలోనే పలు చోట్ల వాహనాల రాకపోకలకి తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కోదాడ పట్టణాన్ని ఆనుకున్నటువంటి పెద్ద చెరువు అలుగుపోతున్నటువంటి క్రమంలోనే షిరిడి సాయి నగర్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఆఫీసు పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా ఇళ్లలోకి నీళ్లు వచ్చినటువంటి నేపథ్యంలోనే స్థానికులు అయితే తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అయితే ముంపు బాధితులను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయంలో చూసుకున్నట్లయితే తమ్మెర, గోండ్రియాలపై రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవేశిస్తుంది. అదే సమయంలో కోదాడ, కూచిపూడి వద్ద కూడా అదే పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే అనంతగిరి, కోదాడ మధ్య పూర్తిగా రాకపోకలకి అంతరాయం అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. రోడ్డుపై దాదాపు 2 ఫీట్ల మేర వరద నీరు ప్రవేశిస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాకపోకలకైతే ప్రస్తుతం అయితే నిషేధించినటువంటి పరిస్థితి ఉంది. ఇటువైపు చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అడిదేవులపల్లి పరిధిలో ఉన్నటువంటి రామన్నపేట వాగు అలుగుపోస్తున్నటువంటి క్రమంలోనే రోడ్డుపై వరద నీరు వస్తుంది. మరోవైపు హుజూర్నగర్, అలీపురం మధ్య కూడా రాకపోకలకి ఆటంకం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మిర్యాలగూడ నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని కలిపేటువంటి ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో లక్ష్మీదేవిపురం వద్ద కూడా రోడ్డుపై వరద నీరు దాదాపు 1.5 ఫీట్ల మేర ప్రవేశిస్తున్నటువంటి నేపథ్యంలోనే రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డది. మిర్యాలగూడ నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకున్నటువంటి ప్రజలకు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి నేపథ్యం అవుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ప్రతిసారి హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే జూలూరు వద్ద మూసి ప్రభావం ఎక్కువ ఉంటుంది. జూలూరు, రుద్రవెల్లి వద్ద ప్రస్తుతం అయితే రోడ్డుపై నుంచి లోనుగల్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవేశిస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ రాకపోకలను అయితే ప్రస్తుతం అయితే నిషేధించారు. అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల్ని దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.